చికెన్‌ని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత లాస్ట్‌లో సాల్ట్, నిమ్మరసం వేసి వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత మసాలా దినుసులు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసి వేయించుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయించుకోవాలి. తర్వాత వాష్ చేసుకున్న చికెన్ కూడా వేసేసి అందులో పసుపు, ఉప్పు వేసి బాగా కలిపేసుకొని మూత పెట్టి 5 మినిట్స్ ఉడికించుకోవాలి. మూత తీసి చూసినట్టయితే చూసారు వాటర్ అనేది పైకి వస్తుంది. ఇందులో వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ కూడా మూత పెట్టేసి ఉంచుకోవాలి. చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత కారం, గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కారం మీ స్పైస్కి తగ్గ వేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముక్క కొంచెం మునిగేంత వరకు వాటర్ వేసి ఒక 10 to 15 మినిట్స్ ఉడికించుకోవాలి. చికెన్ కొంచెం దగ్గరగా అయ్యేటప్పుడే కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకుంటే చాలా టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.